ప్రేమగా 2 రోజులు ఉందామని వచ్చారు. ఈ 2 రోజుల్లోనే వీళ్ళు చెడ్డవాళ్ళు అయిపోయారా? స్నేహ, ఊరుకోమ్మా. ఆడవాళ్ళ బ్రతుకులింతే. ఒకసారి పెళ్ళయ్యాక మన వాళ్ళు మనకి కాకుండా పోతారు. ఏ స్వరాజ్యం, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నీ భర్త కలిసి... రుక్మిణక్క, వదిలేయండి. మా దారిన మేం వెళ్ళిపోతున్నాం కదా. ఏదో కూతురు అల్లుడు ఎలా ఉన్నారో చూసి వెళ్దామని వచ్చాం. చూసాం, ఇక వెళ్తాం. పదండి. ఎందుకు పిన్ని మీరు భయపడుతున్నారు? మీరేం తప్పు చేశారు చెప్పనివ్వండి. అమ్మా స్నేహ, తప్పొప్పుల గురించి పక్కన పెట్టు. ఆడపిల్లనిచ్చిన వాళ్ళం. అవతలి వాళ్ళు 2 మాటలన్నా పడక తప్పదమ్మా. ఎందుకు పడాలి బాబాయ్? ఆడపిల్లని కనడమే నేరమా? స్నేహ, ఇక టాపిక్ ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? అవునులేండి, మేమేం మాట్లాడినా తప్పే. ఆ రోజు మా అమ్మని అక్కని కూడా మీరిలాగే అన్నారు. ఈరోజు మా పిన్ని బాబాయ్ అంటున్నారు. స్నేహ, మీ వాళ్ళు మా వాళ్ళు అని కాదు. తప్పు ఎవరు చేసినా తప్పే. వీళ్ళు ఊరంతా అప్పులు చేసి మన ఇంటి మీద పడి తినడానికొచ్చారు. అందుకే నీ దగ్గర 5 లక్షలు తీసుకుని అప్పుల వాళ్ళకు కట్టారు. ఆ విషయం నీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. బిజినెస్ కోసం అంటే నేనే 5 లక్షలు ఇచ్చాను. అది కూడా వచ్చే నెల తిరిగిచ్చేస్తానన్నారు. తిరిగి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు స్నేహ. నీ దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు లాగాలని చూస్తున్నారు. అందుకే పొమ్మన్నాను. రుక్మిణక్క, నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. తప్పుగా అర్థం చేసుకోవడానికి నేను స్నేహలా అమాయకురాల్ని కాదు. మిమ్మల్ని చూడగానే మోసగాళ్ళని నాకు అర్థమైంది. అమ్మా, స్నేహ ఆగమ్మా. మా వల్ల నీ సంసారంలో కలతలు రాకూడదు. నటించకు స్వరాజ్యం. చక్కగా కాపురం చేసుకుంటున్న వాళ్ళని చెడగొట్టడానికే వచ్చారు మీరు. నిజమే రుక్మిణక్క, స్నేహ దగ్గర డబ్బులు తీసుకోవడం మా తప్పే. ఏదో మాలాగే వాళ్ళు కూడా బాగుపడతారు కదా అని బిజినెస్ లో పెట్టుబడి పెట్టించాను. ఏమయ్యా, బంగారాజుకి ఫోన్ చేసావా? చేశాను స్వరాజ్యం. ఈ పాటికి వస్తూ ఉంటాడు. నిన్న రాత్రి నా ఫస్ట్ నైట్ ఆపానని మిడిసిపడుతున్నావా కావేరి? దాన్నైతే ఆపగలిగావు కానీ నేను చేసే ఈ యజ్ఞాన్ని మాత్రం ఆపలేవు. ఈ టాబ్లెట్స్ కొన్ని రోజులు వాడితే బావ కంప్లీట్గా గతాన్ని మర్చిపోతాడు. అప్పుడు నీ గతం ఏంటో నీకే తెలీదు. ఏమండి, ఈ టాబ్లెట్ వేసుకొని జ్యూస్ తాగండి. ఇదిగోండి. టాబ్లెట్ మారిందన్న విషయం నీకు తెలీదు యమజ. నువ్వు వేసే టాబ్లెట్ వల్ల నువ్వనుకున్నది కాదు, నేననుకున్నది జరుగుతుంది.